బలం ఎవరు? జీవితం అనే ఈ ఒడిదొడుకుల ప్రయాణంలో మనకు ఒక బలం ఉంటుంది. ఆ బలంతోటే మనం ముందడుగేస్తాం, విజయం సాధిస్తాం. సంతోషమైన, కష్టమైన ఆ బలమే మనల్ని కాపాడుతుంది. మరి ఆ బలం ఎవరు? ఆ బలం ఎవరు అంటే మొదటగా ఆ బలం మనకు మనమే బలం. మనలో ఉన్న సంకల్ప శక్తి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ ఈ 3 కనుక మనల్ని సక్రమ మార్గంలో నడిపిస్తాయి. మనం చేయగలననే ఆత్మవిశ్వాసం, అదేవిధంగా ఇది చేయాలనే సంకల్ప బలం, అది ఎలా చేయాలని క్రమశిక్షణ ఈ 3 మనల్ని ముందుకు నడిపిస్తాయి. అంటే మన బలం మొదటగా మనమే. ఇక రెండో విషయానికి చూస్తే మన బలం మన తల్లిదండ్రులు. వారి ఆశీర్వాదం. వాళ్ళు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తారు. చూడండి, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. అదేవిధంగా వాళ్ళు చేసిన త్యాగం మన కోసం ఎన్నో చేశారు చూడండి. ఆ త్యాగం మన బలం. వాళ్ళు చేసే మార్గనిర్దేశనం మన బలం. ఈ 3 కూడా కోల్పోతే మనకు బలం లేనట్టే. ఫస్ట్ మనకు మనం బలంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. రెండవది మన తల్లిదండ్రుల ఆశీర్వాదం మనకు ఉండాలి. ఇక మూడో విషయానికి వస్తే నిజాయితీ, ధైర్యం, ఇవి మన బలాలు, మన విలువలు అవి. నువ్వు నిజాయితీగా పనిచేయి, ధైర్యంగా పనిచేయి, అప్పుడు నువ్వే గొప్ప బలం అవుతావు. నువ్వు నిజాయితీగా ధైర్యంగా చేయలేదనుకో, క్రమశిక్షణ నీలో లోపించిందనుకో, అప్పుడు నీకు బలం లేకుండా పోతుంది. ఇంకా తర్వాత వస్తే విశ్వాసం, నమ్మకం. నన్ను ఒకరు నడిపిస్తారు, నన్ను ఒకరు ముందుకు నెడతారు, నా కష్టకాలంలో కూడా నేను బయటపడగలను అనే ఒక ధైర్యాన్ని ఇచ్చే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఆ భగవంతుడు కావచ్చు, ఎవరైనా ఒక విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఆ ధైర్యం నన్ను కాపాడుతుందనే విశ్వాసంతో మనం ముందు వెళ్తే అదే మన బలం. ఇంకొక బలం ఉందండి, ఇది అందరికి ఉండాల్సిన బలం. అదేంటంటే మన స్నేహితులు కనుక మంచి వాళ్ళు ఉన్నట్టు ఉంటే మనకు మనం చాలా సంతోషంగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. నేను చేయకమైనా వాళ్ళు చేస్తారులే అని. ఒక చిన్న పని చూడండి, ముగ్గురు కలిసి పనిచేసే దగ్గర ఇంకొకరు బాగా పనిచేస్తున్నారు, ఇంకొకరు పని కూడా చేయగలుగుతారు అనే ధైర్యం నీ ఫ్రెండ్షిప్ మీద నీకు ఉందనుకోండి, పని ఈజీగా అయిపోతుంది. నీకు జ్వరం వచ్చినా వెళ్ళగలుగుతావు, నువ్వు నడవలేకున్నా అక్కడికి వెళ్ళగలుగుతావు, ఎందుకంటే నీకు ధైర్యం ఉంది. ఈ స్నేహితులు, కుటుంబ సభ్యులు అనే వాళ్ళు ఆసరా ఉంటే ఖచ్చితంగా మనలో బలం పెరుగుతుంది. మరి చూడండి, మన బలం అంటే ఏంటి? ఫస్ట్ మనం, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత మన విలువలు, తర్వాత మన విశ్వాసం, చివరిగా మన స్నేహితులు. వీళ్ళందరూ ఉంటేనే మన బలం పెరుగుతుంది. వీళ్ళందరినీ మనం ఎప్పుడూ కోల్పోకూడదు, దగ్గర ఉంచుకొని మన బలాన్ని బాగా పెంచుకోవాలి.